నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. కూటమి నాయకత్వం మీరు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా ప్రజలకు పాలన అందించిన, సూపర్ 6 పథకాలు అమలు చేసినామని చెప్పుకున్నా కూడా ఎక్కడ కూడా ప్రజలు మిమ్మల్ని ఏమో ఆటంకం చేయరు. అయితే ఎక్కడ ప్రజలకు ఏవేవి పథకాలు అందుబాటులో ఉండాలో, ఏ పథకాలు అందుబాటులో ఉంటే ప్రజలు డెవలప్మెంట్ అవుతారో, ఎక్కడ ఏ విధానంలో ప్రజలకు చేయూతను అందిస్తే వాళ్ళు ఇంకా పేద పరిస్థితుల నుంచి కొంతవరకైనా వాళ్ళ స్థితిగతులు మారే విధంగా వాళ్ళు ప్రణాళికలు తీసుకుంటారో వాటిపైన మీ ఆలోచన విధానాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకోవడం అనేది మీరు చేయాలి. ఇప్పుడు మీది మినిమం ఉన్న 1 ఇయర్ అబౌవ్ పాలన, 5 సంవత్సరాలు చేసిన కొంతమంది వాళ్ళు ఏం చెప్పుకోవడానికి ఏంటి విషయం అనేది ప్రజలకు తెలిసిన విషయమే. 2014లో మీరు వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చినప్పుడు మీరేం చేశారు అనేది ప్రజలకు తెలుసు ఇప్పటికి కూడా. కాబట్టి ప్రజల మన్నన పొంది ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పేదరిక నిర్మూలన చేసే విధంగా, ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా, ఏదో ఒక విధంగా వ్యక్తులు బతికే విధంగా ప్రణాళికలు తీసుకునేదానికి, వ్యవస్థలో చిన్న బిజినెస్లు చేసుకోవడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించేదానికి కూడా ప్రభుత్వం ముందుండాలి. అదే విధానంలో నిరుద్యోగ సమస్యకు ఖచ్చితంగా నిర్మూలన, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.